పోయిన వర్షాల గురింది మీరు ఇచ్చిన డబ్బులతోనే కంకర్ ఎక్కించారు అంతే, అట్లానే ఆర్టిస్ట్. అయిపోయింది చికెన్ నికరం అయిపోయింది కానీ ఇప్పుడైనా కొంత నువ్వు వేసేది చెయ్యి మళ్ళా మినిస్టర్ జూన్ నుంచి స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు దీక్ష తర్వాత గంట లాపరవాన ఏం చేసుకుంటే టైల్స్ కింద డస్ట్ ఇంకా ఇదే వేరే పని నడుస్తుంది. టైల్స్ సింపుల్ మళ్ళీ గ్రానైట్ ప్లంబింగ్ నేను అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి మీరు వెనకాల ఉంటుంది. వందపడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బడ్జెట్ లో పెట్టి శాంక్షన్ చేసిన పనులే. ఒకసారి బడ్జెట్ లో పెట్టినాక బడ్జెట్ లేదు అన్నది ఉండదు. అట్లా అంటే అది లఫంగా మాట, లంగ మాట. ఒకటి. రెండు, పైసలు లేవు అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంకున్న ఒక హెలికాప్టర్ ఆల్రెడీ. ఒక హెలికాప్టర్ ఉండంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ తోటే నడిపించింది, ఒక హెలికాప్టర్ తోటి. ఈయన వచ్చి 2.5 ఏళ్ళు కాదు. ఒక హెలికాప్టర్ ఉండంగా 111 కోట్లు పెట్టి కిరాయి పెట్టి ఇంకో హెలికాప్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? మరి దానికి పైసలు ఎక్కడికి వచ్చినాయి? హెలికాప్టర్కి 111 కోట్లు పెట్టేస్తుంది. మేము 2 కోట్ల రూపాయలు నెల కిరాయి ఇస్తే హెలికాప్టర్కి 5 కోట్ల రూపాయలు ఇచ్చి కిరాయి తీసుకుంటుంది. 3 కోట్లు ఎక్కించి ఒక నెలకి. నేను అడుగుతున్నా, 111 కోట్లు పెట్టి హెలికాప్టర్కి పెట్టుకోవచ్చు. 2 హెలికాప్టర్ అవసరం లేని 111 కోట్లు హెలికాప్టర్కి పెడతాం అవసరం అనవసరంగా. ఒక 5-6 కోట్లు మీకు బీర్గల్ వందపడకల ఆసుపత్రికి ఇయ్యరాదా? దానికి పైసలు లేవా? ఒక 4-5 కోట్లు మార్కెట్కి ఇయ్యరాదా? 2 కలిపితే ఒక 4-5 కోట్లు ఆ రోడ్లకి ఇయ్యరాదా? ఒక 15-20 కోట్లు ఇస్తే బీర్గల్ మొత్తం పనులు ఇప్పుడు పెండింగ్ పనులు అయిపోతాయి. నేను అడుగుతున్నా, 111 కోట్లు మీరు ఏదైతే హెలికాప్టర్ కోసం పెట్టినావో రేవంత్ రెడ్డి, అనవసరంగా ఒకటి ఉండంగా 2వ దానికి పెట్టినావో, ఆ 111 కోట్లు బంద్ చేసి 20 కోట్లు బెంగళూరుకి అన్నీ అయిపోతాయి. హాస్పిటల్ పని అయిపోతుంది, మార్కెట్ పని అయిపోతుంది, రోడ్ల పని అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. నీ ఫుట్బాల్ ఆడుకోవటానికి, నీ షోకి, నీ బూర తీసుకోవటానికి నీకు సొంతంగా ఒక ఫుట్బాల్ కోర్ట్ వేసుకుంటావు 10 కోట్ల రూపాయలు పెట్టి మన్మడి కోసం.
ఫుట్బాల్ కోర్టు ఆ 10 కోట్ల రూపాయలు ఇస్తే మాకు ఇక్కడ హాస్పిటల్ అయిపోతుంది, మార్కెట్ అయిపోతుంది కదా. నీ అనవసరంగా ఫుట్బాల్ కోర్టుకి దాని పైసలు ఉంటాయి. భీమగల్ హాస్పిటల్ కు ఆ మార్కెట్ కు 10 కోట్ల రూపాయలు లేవు.